హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిపి సోషల్ సర్వీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఈ వీడియో కంటెంట్ ఏమంటే, లాస్ట్ చివరిగా ఒక వీడియో అప్లోడ్ చేస్తుంది, దానికి రిలేటెడ్గా ఉన్న వీడియోనే ఇది. ఆ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కూడా చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. అసలు ఈ వీడియో ఏంటంటే, మనందరికీ తెలిసిన విషయమే. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి. ఈ ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో, అటు ఉగ్రవాదంపై కానీ, ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మీద కానీ యుద్ధం చేయడానికి, బుద్ధి చెప్పడానికి అటు ప్రభుత్వం కానీ, ఇండియన్ ఆర్మీ కానీ సిద్ధంగా వేచి ఉన్నారు. అలాగే ఎవరైతే పాకిస్తాన్ పౌరులు హిందుస్థాన్లో ఉన్నారో, వీసాలతో కానీ వీసాలు తీసుకొని మెడికల్ పరంగా వీళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చారు. మీ పనులు చూసుకోండి, మీ పనులు చేసుకొని త్వరగా హిందుస్థాన్ వదిలి మీ దేశానికి వెళ్ళిపోనని ఆదేశాలు ఇచ్చారు. ఆల్మోస్ట్ అందరూ వెళ్తున్నారు, వెళ్ళిపోయారు కూడా. ఇంకా సమయం కూడా ఎక్కువ లేదు, ఆల్మోస్ట్ అయిపోయింది. ఎవరైతే ఇంకా అక్రమంగా ఉంటున్నారో వాళ్ళందరిపై తగు చర్యలు తప్పవు, తగు చర్యలు తీసుకుంటారని నేను నమ్ముతున్నా. అయితే ఈ దాడి పుణ్యమాన, ఈ దాడి వలన ఒక బిగ్ స్కామ్ బయటపడుతుంది. అదేంటంటే, కొన్ని సంవత్సరాలుగా వీసా టైం అయిపోయినా కూడా పాకిస్తాన్ పౌరులు హిందుస్థాన్లో నివసిస్తున్నారు. అది కూడా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు అన్నీ చేయించుకొని ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలన్నీ తీసుకొని తింటూ ఇక్కడే జీవిస్తున్నారు. ఎంత ఘోరం అండి ఇది! అసలు ఇలా జరగడానికి కారణం ఎవరు? ఇలా జరగడానికి కారణం ముమ్మాటికి సెక్యులర్ హిందూ నాయకులు. అలాగే హిందుస్థాన్లోనూ కొంతమంది, నేను చెప్పను బయటికి పేర్లు కానీ ఏం చెప్పను, కొంతమంది ఉన్నారు. వీళ్ళ వలన వీళ్ళు అక్రమంగా హిందుస్థాన్లోకి చొరబడడం, వాళ్ళందరితో ఇక్కడే ఉండిపోవడం, ఇక్కడున్న ప్రజలపై కానీ దేశంపై కుట్రలు పొందడం, దాడులు చేయడం చేస్తున్నారు. ఇప్పుడు ఈ దాడి వలన వీళ్ళంతా బయటపడుతున్నారు. దీనిపై కూడా కేంద్రం చాలా సీరియస్గా ఉంది, చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. జల్లెడ పడుతున్నారు. ఎవరైతే అక్రమంగా నివసిస్తున్నారు హిందుస్థాన్, వీళ్ళందరినీ వెతుకుతున్నారు. వెతికి ఖచ్చితంగా ముందు హిందుస్థాన్లో టెర్రరిజం కానీ, ఎవరైతే అక్రమంగా వీళ్ళెవ్వరూ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటారని నేను నమ్ముతున్నా. అలాగే ప్రతి ఒక్కరు కూడా మేలుకోండి. ముఖ్యంగా హిందువులు కళ్ళు తెరవాలి. ఇకనైనా మేలుకోండి, కలిసికట్టుగా ఐక్యంగా ఉండడం నేర్చుకోండి. లేకపోతే మన దేశానికి, మనకి చాలా ప్రమాదం పొంచి ఉంది ముందు. చూడండి, ఇప్పుడు ఈ దాడి వల్ల అన్ని బయటపడుతున్నాయి. లేకపోయింటే ఎవడో పక్కన ఉన్న దేశంగాడు, గొట్టంగాడు వచ్చి సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ, ఇక్కడే తింటూ, ఇక్కడే పడుకుంటూ మన మీదే తెలియకుండా దాడులు చేస్తూ పిల్లలకంటూ వాళ్ళు జనాభాని పెంచుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? మన హిందువులు ఏం చేస్తున్నాం? ఈ కులాల గొడవనో, లేకపోతే పక్కనేంటో ఆగన్నా, వాడు ఇట్లా అన్నాడు, వాడు ఎట్లా చేశాడు, వీటి కోసం గొడవ పడుకుంటున్నాం. వాళ్ళు ఏమంటే చక్కగా వచ్చారు, అక్రమంగా ఉంటున్నారు, అన్ని చేసుకుంటున్నారు, నెమ్మదిగా అన్ని తింటున్నారు, వాళ్ళ సంఖ్యని పెంచుకుంటున్నారు. మనమేమంటే ఇంకా సంఖ్యను తగ్గించుకుంటున్నాం. మనకెందుకులే, వచ్చిన తర్వాత చూసుకుందాం. ఇది చాలా పొరపాటు. ఖచ్చితంగా మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన భాషని, మన మతాన్ని కాపాడుకున్న బాధ్యత మన మీదే ఉంది. ఈ తరం
వాళ్ళ మీదే ఉంది. మనం ఈ తరము మనం ఇప్పుడు ఈ మన మతాన్ని కాపాడకపోతే ముందు ముందు తరాలకు మనం ఏం చూపించలేం, మనం ఏం చెప్పలేం. ఎవడో పక్క నుండి వాడు అక్రమంగా మన దేశంలో చొరబడి ఉంటున్నాడంటే అసలు ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. మీరే ఆలోచించండి, మీరే చూడండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక న్యూస్ ఛానల్ కొన్ని వార్తల్లో నేను విన్నాను, చూశాను. ఒక అబ్బాయి 17 ఏళ్ళుగా ఇండియాలో ఉన్నాడంట. వాడు ఓటు కూడా వేసాడంట, రేషన్ కార్డు ఉందంట, ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయంట. వాడు ఇప్పుడు ఇక్కడే చదువుకొని ఇక్కడే జాబ్స్ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలు కూడా వెళ్తున్నాడంట. చూడండి ఎలా ఉన్నారు. పక్కనున్న దేశం వాడు వచ్చి ఇక్కడ నివసిస్తూ ఇక్కడ పౌరసత్వం పొంది ఇక్కడ బతుకుతున్నాడు. మన మన దేశంలో మనకెందుకు భయం? మన హిందువులు మనకెందుకు భయం? నేను చెప్తున్న ప్రతి ఒక్క హిందువు ఐకమత్యంగా ఉండాలి. కలిసే టైం వచ్చింది, మనందరం కలిసిమెలిసి ఉండాలి. ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా దాడులు చేసిన ఇతర మతస్థులు కానీ మన ఖచ్చితంగా మన బలం ఏంటో ప్రపంచానికి తెలియజేయాలి. మనమేంటో తెలియాలి. మనకి మన హిందువులకి ఉన్నది ఒకే దేశం, అది కూడా హిందుస్థాన్, భారతదేశం, ఇండియా, అంత ఒక్కటే. ఈ దేశం తప్ప మనకి ఏ దేశాలు ఎక్కడా లేదు చేసి. కాబట్టి మన దేశాన్ని మనం కాపాడుకున్న బాధ్యత మన మీద ఉంది. మన సంస్కృతిని కానీ, మన మనుషులు కానీ, మన సాంప్రదాయాన్ని, మన మతాన్ని ఖచ్చితంగా మనమే కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇంక ముందు హిందువుల పైన కానీ దాడులు చేసినా, ఏదైనా సమస్యలు వచ్చినా, ఏదైనా అందరూ కలిసిమెలిసి ఏకదాటిపై రావాలి, మాట్లాడాలి, స్పందించాలి, పోరాడాలి. హిందువుల సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేయాలి. ఇతర మతస్థులు, ఇతర దేశ టెర్రరిజం కానీ, ఇతర దేశ పౌరులు కానీ భారత్లో అడుగు పెట్టాలంటే ఉచ్చబోసుకోవాలి. అలా చెయ్యాలంటే మనందరం ఖచ్చితంగా హిందువులందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇంకొకటి, ఇప్పుడు బయటపడిన విషయం ఏంటంటే వీసాలు టైం అయిపోయినా కూడా అక్రమంగా 5 లక్షల పైన మహిళలు ఇండియాలో, హిందుస్థాన్లో నివసిస్తున్నారు. నివసించిందే కాకుండా ఈ పక్కన ఉన్న పాకిస్తాన్ నుంచి వచ్చే పౌరులు వీళ్ళతో అక్ర సంబంధం పెట్టుకొని వీళ్ళతో ఉంటూ పిల్లలకు అంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, ఒక విషయం బయటపడింది. అందరికీ తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు. అంచనా ప్రకారం చెప్పారు, అది ఎంత మాత్రం తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు చెప్పలేం, కానీ భర్త ఏమో పాకిస్తాన్ వాడు, భార్య ఏమో హిందుస్థాన్. ఇలా ఉంటూ ఇలా గడుపుతూ పిల్లల్ని కన్నారు. ఇప్పుడు ఆ పిల్లల సంఖ్య ఎంతో తెలుసా? వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు, పుడుతున్న పిల్లలు ఇప్పటికీ 25 లక్షల మంది ఉన్నారు. ఇలా ఆ పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే బతుకుతున్నారు, ఇక్కడే పడుకుంటున్నారు, ఇక్కడే తింటున్నారు. మన ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలతో ఆధారపడి. చూడండి, పక్క దేశం వాడు వచ్చి మన దేశంలో దర్జాగా తిరుగుతూ ఇక్కడ ఉన్న అక్రమంగా వచ్చి ఉంటున్న మహిళల్ని వాళ్ళతో కలిసి పిల్లల్ని పుట్టి వాళ్ళ సంఖ్యను పెంచుకుంటున్నారు, వాళ్ళ బలాన్ని పెంచుకుంటున్నారు. ఇదంతా మనకు ముందు తెలియకపోవచ్చు, ఇప్పుడు తెలిసింది కదా. తెలిసి మనం ఏం చేస్తున్నాం? హిందువులంతా ఇంకా చేతులు కట్టుకుని కూర్చోవాలా? కళ్ళు మూసుకుని కూర్చోవాలా? ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు మనం చేతులు కట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చుంటే తర్వాత మనం
బతుకుండడమే గొప్ప. ఇంకా ముందు తరాలు ఏమున్నది ఇంకా. కాబట్టి నేను ప్రతి ఒక్క హిందువుకి, ప్రతి ఒక్కరికి నేను తెలియజేయడం ఏమనగా, హిందువులందరూ మేల్కోండి, కలిసిమెలిసి ఉండండి, ప్రతి ఒక్క పండుగని కలిసి జరుపుకోండి, ప్రతి ఒక్కరూ నుదుటిన బొట్టు పెట్టుకొని ధైర్యంగా తిరగండి. ఎవరికి భయపడతారు? ఎవరికి భయం అండి? మన దేశంలో మనకి భయమా? ఎవడో పక్కనుండేవాడు వచ్చి ఇక్కడ నివసిస్తుంటే మన దేశంలో మనకేం భయం? ధైర్యంగా ప్రతి సమస్యపై, ప్రతి దాడిపై, హిందువుల కోసం, హిందువులపై జరిగే ప్రతి ఒక్క దాడిని ఇక్కడి నుంచి ఖండించండి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి, గమనిస్తూ ఉండండి. మన దేశాన్ని, మన ప్రజల్ని, మన మతాన్ని కాపాడుకునే బాధ్యత పూర్తిగా మన మీద ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ దీనిపై ఇంకపై ఏదన్నా జరిగినా ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. మన బలం ఏంటో ప్రపంచానికి తెలియజేస్తానని నమ్ముతున్నాను. మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్. జై హింద్, జై శ్రీరామ్.